టీటీడీలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను చంద్రబాబు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు అనిరుద్. 2021లో వైసీపీ ప్రభుత్వం కరోనా పేరుతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను రద్దు చేసిందన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు దీనిపై కనీసం స్పందించలేదన్నారు అనిరుద్ రెడ్డి. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లెటరు ఆమోదం తెలుపుతలేరు. మాకు బాధగా ఉంది. అన్నా తమ్ముళ్ళలాగా ఉండేటి వాళ్ళం ఎందుకు ఇట్లా విభజిస్తున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దాని తర్వాత మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. దాని ఆమోదం తెలిపి చంద్రబాబు నాయుడు గారు మాకు 2 విఐపి బ్రేక్ దర్శన లెటర్లు, అదేవిధంగా 300 రూపీస్ 2 లెటర్లకి మేము ఆమోదిస్తాము, అవిట్లని మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మా బీఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా, అదేవిధంగా బోర్డు మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2014 నుండి 2019 వరకు ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు మొత్తం లెటర్లను యాక్సెప్ట్ చేసేది మా ఎమ్మెల్యే లెటర్లు. దాని తర్వాత కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లెటర్లని క్యాన్సిల్ చేసి వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయలేదు. అయితే చాలామంది తెలంగాణ వాళ్ళు బాధపడేది, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు, ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, కానీ మేము మాత్రం తిరుపతికి వస్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారని చాలామంది వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది. అయితే నేను అడిగిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాసిన తర్వాత ఆమోదం తెలుపు మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.